ఇద్దరి మధ్య పోరాటం దాన్ని చెప్పండి, ఎందుకు ఎవరు గెలిచారు? కేసీఆర్ శివనాథ్ గారు అనే వ్యక్తి ప్రజల మనిషి అండి. ఎందుకంటే ఆయన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంతో సేవ చేశాడు. ఎలా అంటే ఒక ఆరోగ్య విధానంగా, మరి అన్నా క్యాంటీన్ల విధానంలో రోజుకు 5,000, 6,000, 10,000 మంది భోజనం పెట్టే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన పార్టీకి నాకు సీట్ వస్తుంది, నేను ఏదో చేయాలని కాకుండా ముందు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో సొంత ఖర్చుతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసి ఈరోజు టికెట్ వచ్చిన తర్వాత కనీసం 1,00,000, 2,00,000 మెజార్టీతో గెలిచే అవకాశం తప్పకుండా ఉంది. అలాంటి నాయకుడు దొరకడం కూడా మాకు చాలా అదృష్టం అండి. శివనాథ్ గారు అనే వ్యక్తి ఏ మెడికల్ క్యాంప్ పెట్టినా సరే ఎవరైనా తూతూ మంత్రంగా పెడతారండి. అలాంటిది ఒక మెడికల్ క్యాంప్ ఖర్చు 30 లక్షలతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్కి 25,000 ఖర్చు అవుతుందండి, ఒక ఎక్స్రే వచ్చేసి క్యాన్సర్కి. అలాంటి దాన్ని కూడా హైదరాబాద్ నుంచి పిలిపించి ఉచితంగా 4,000 ఓపీలు వచ్చాయండి ఒక మెడికల్ క్యాంప్కి. అలాంటి సేవ చేసిన వ్యక్తి అండి. ఆయన ఏదో ప్రజల నుంచి ఆశించి లేకపోతే ఇంకేదో ఆశించి కాదండి, ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులు పెట్టుకొని కూడా ఆయన ఎంతో సేవ చేసిందండి. ఈరోజు విజయవాడ పార్లమెంటే కానివ్వండి, మా జగ్గేపేట కాన్స్టిట్యున్సీ అండి, జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో కూడా చిన్ని గారు అనే వ్యక్తి ఘన విజయం సాధిస్తారండి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకటం, చంద్రబాబు నాయుడు గారికి దొరకటం చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి వ్యక్తిని చూసి మేము రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా తిరుగుతున్నామంటే అది చిన్ని గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ గారి వల్ల, తాతయ్య గారి వల్ల అండి. అలాంటి వ్యక్తిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామండి, దానిలో సమస్య లేదు. అనేక విధాలుగా ఆయన ఎంతో కృషి చేస్తున్నారండి. అదేవిధంగా జాబ్ మేళాలు 4-5 జాబ్ మేళాలు పెట్టారండి. ఒక్కొక్క జాబ్ మేళాకి 2,000 ఉద్యోగాలు. ఎవరండి ఇవాళ ఇచ్చేది 2,000 ఉద్యోగాలు? ఇవాళ ఉద్యోగాలు లేని వాళ్ళకి ఏదో అల్లరి చిల్లరగా ఏది ఎంఎస్సి క్యాండిడేట్లు కూడా ఈ పోస్టులు వాలంటీర్ పోస్టులకి దాన్ని కలెక్టర్ పోస్ట్ వల్ల చాలా హైప్ చేస్తారండి. అలాంటి హైప్ చేస్తారు. అలాంటి హైప్ను కూడా కాదని వాళ్ళకి డిగ్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కల్పించే విధంగా జాబ్ మేళా పెట్టి ఈరోజు ఎంతో మంది ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి ఎంతో మంది ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు అండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాని గారు ఉన్నారండి. నాని గారు పార్టీలో రాకముందు చేసిందేం లేదు. పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని చేతబట్టిన తర్వాత చేసిందే ఆయన. కానీ చిన్ని గారు అనే వ్యక్తి ఆయనకి ఏ విధంగా పార్టీ నుంచి సహకారం లేకపోయినా ఆయన ఎంతో చేశారండి. నేను చెప్తున్నానండి, నేను బండి మీద వెళ్తుంటే నాకు ఎడం కన్ను ఇప్పుడు కావపడదండి. చూడటానికి మీకు మామూలు కన్నాలే ఉంటుంది, ఎడం కన్ను నాకు కావపడదు. 2 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారండి. 2 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. సార్ వెంటనే అన్నారు, ఎంత ఖర్చు అయినా నేను ఆపరేషన్ చేస్తా అన్నారు. నాకు అంతకంటే ఏం కావాలండి? నేను సామాన్య కార్యకర్తనండి. నాకు సామాన్య కార్యకర్తకి 2-3 లక్షలు ఖర్చు పెట్టే విధంగా ఉందండి పార్టీ. అలాంటి పార్టీ నేను ఎందుకు వదులుకుంటానండి? అదేవిధంగా నేను చాలా ఒక చిన్న కేసులో అండి, మా కాన్స్టిట్యున్సీలో మా వర్గం మేము చిన్న తగువుకి నా మీద 307 కట్టించారండి. 307 కట్టించి 4 కేసు పెట్టించారండి. 3 ఎడ్యుకేటెడ్స్, ఒకళ్ళు బీపీడీ చేశారు, ఒకళ్ళు టీటీసీ చేశారు, ఒకళ్ళు ఎంకామ్ చేశారండి. నేను ఇంటర్ డిస్కంటిన్యూ అయినా సరే నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి. 4 50 రోజులు జైలు శిక్ష అనుభవించినా సరే పార్టీ మాకు అండదండగా ఉండి పార్టీ చాలా ఖర్చు పెట్టి మమ్మల్ని బయటకు తెచ్చి, నేను జైల్లో ఉంటే మా అమ్మగారు చనిపోయిందండి. మా అమ్మగారు నేను జైలు పోయిన 16 రోజులు మా అమ్మగారు చనిపోతే మా నాయకులు ఇంటీరియర్ బెయిల్ కోసం బందర్ కోర్టుకు 2 రోజులు తిరిగి బెయిల్ తెచ్చి నేను తలకొరువు పెట్టి 2 గంటలలో మన జైల్లో వేశారండి. అలాంటి పరిస్థితి, అలాంటి దౌర్భాగ్యంలో బతికామండి. ఇప్పుడు మనం మామూలు ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛగా బతకలేదండి. ఈ వైఎస్ఆర్ పార్టీలో మనం స్వేచ్ఛగా బతికింది లేదండి. చిన్న తగ్గండి. అసలు పక్కాగా మామూలుగా ఒక పెద్ద మనిషి 2 మాటలు తిట్టి ఒక దెబ్బ కొడితే అయిపోయే పరిష్కారానికి పెద్ద కేసు అండి. 307 ఏంటంటే 307, 324, 341, 509, 504 5 కేసులు కట్టారండి. అంత గొప్ప తప్ప ఏం చేసామండి మేము? మీలాగా మేము గొడ్డలు పట్టుకొని బాబాయిని నరకలేదండి. మాకు అలాంటివి తెలియవు. మేము చేసేదల్లా మా పని మేము చేసుకుంటూ పార్టీకి అండగా కార్యకర్తల్లా మేము మొదటే మాకు తెలుసు. కానీ మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారండి. అందుకనే శాశ్వత పరిష్కారం
ఈసారి రాబోయే ఎలక్షన్లో 135 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అనేది భూస్థాపితం అవుతుందని నేను గర్వంగా చెప్తానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ డ్వాక్రా గ్రూపులు పెట్టింది తెలుగుదేశం పార్టీ, పెన్షన్లు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, ఆశా వర్కర్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ, అంగన్వాడీ కార్యకర్తలను పెట్టింది తెలుగుదేశం పార్టీ, పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటివన్నీ మర్చిపోయి ఈ రోజు ప్రజలు ఏదో చిల్లరగా సంవత్సరానికి 15,000 ఇస్తే ఏమొస్తాయండి? ఒక చదువుకున్న విద్యార్థికి, ఇంటరో లేకపోతే డిగ్రీ చదువుకున్న విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించి అతనికి నెలకి ఒక 20,000 ఇస్తే చక్కగా కుటుంబం భవిష్యత్తు బాగుపడుతుందండి. భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబం బాగుపడుతుంది. నెలకి సంవత్సరానికి 15,000 నేను వేసాను, బటన్ నొక్కా. ఒకటి గమనించండి, కుటుంబంలో తండ్రి ఏం చేయాలి? కాస్త కోస్తో తను కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధి చెందాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? అప్పులు తెచ్చి పొందుతున్నాడు. అప్పులు తెచ్చి అన్నది తింటామండి. ఇప్పుడు తండ్రి అప్పులు చేస్తే 1 లక్ష తింటాడు, మన కెపాసిటీకి 2 లక్షలు 3 లక్షలు అప్పులు చేస్తే సరిపోతుంది. అప్పుడు మనం తీర్చలేక ఏనుయో చూసుకుంటాడు. కానీ అప్పులు తెచ్చి ఎన్నాలని రాష్ట్రాన్ని పరిపాలిస్తాడండి. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నూనె ప్యాకెట్ 70 రూపాయలండి. ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్, ఫ్రీడమ్ ప్యాకెట్ 70 రూపాయలు, 200 ప్యాకెట్ అయింది. 70 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పోతా ఉంది, పెంచుతా ఉన్నారు అంటే 70 రూపాయలు కన్నా ఈరోజు 120 రూపాయలు అయింది. 400 రూపాయల గ్యాస్ బండ్ అండి, సబ్సిడీ 12 రూపాయలు పడేది 400 రూపాయల గ్యాస్ బండ్ ఖర్చుకి, ఈ రోజు 1200 అయింది. కాకపోతే ఇప్పుడు 200 తగ్గించి 900 చేశాడు. మరి ఆ ఉప్పు పప్పు అన్ని నిత్యావసర వస్తువులని ట్యాక్సులు వేసి జనాల మీద పీడింపజేసి ఒక దుర్మార్గుల్లా పాలన చేసి మన పెత్తందారులకి పేదలకు మధ్య జరిగే దానిలో ఈయన పేదల వర్గం వైపు ఉన్నాడని చెప్పొస్తాడండి. అది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు ప్రజలందరూ కళ్ళు తెరిచారు. ప్రజలందరూ ఈరోజు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా రాజకీయం తెలుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేలుకున్నాడు. ఇక జగన్ ఆటలు సాగవు. వీళ్ళంతా జగన్ పెట్టందారు, తొత్తుదారు. మీరు మీ బీజేపీకి, టీడీపీకి, జనసేనకి మద్దతు కానీ ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే మేము ఎస్సీకి సంబంధించిన నా ఎస్సీలు, నా బీసీలు అన్నారు. వీళ్ళకి మొత్తం పథకాలు ఇచ్చారు. కానీ ఎస్సీలకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన నిధులు మొత్తం మళ్లించేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎన్డీఏ గెలుపు, మాదిగల గెలుపు. ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే మాదిగలకి న్యాయం జరిగింది. అందుకని బీజేపీ, టీడీపీ శ్రేణులు ఏ విధంగా అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నాయో అంతకంటే రెట్టింపుగా వీళ్ళు అధికారంలో రావాలని మా శ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో మేము ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ. మరి కేంద్రంలో గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేయలేదు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు వర్గీకరణ ఊసే ఎత్తట్లేదు. మరి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైన అసెంబ్లీలోనూ మాట్లాడటం జరిగింది. వర్గీకరణ కోసం మాట్లాడతలేదు. మాది కార్పొరేషన్ పెట్టి ఒక్క లోన్ ఇవ్వలేదు. అది ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లలో కూడా మాదిగలకి, రెల్లీలకి అన్యాయం చేయడం జరిగింది. మరి 29 అసెంబ్లీ సీట్లుంటే మాదిగలకి 10 ఇచ్చాడు, రెల్లీలకు 1 కూడా ఇవ్వలేదు. మరి 4 పార్లమెంట్ ఉంటే 1 మాదిగలకి ఇచ్చాడు. మరి ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా మాదిగలను అణిచివేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మా ధ్యేయంగా పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏదో ఉద్ధరిస్తారని ఆయన అధికారంలో రాకముందు అనుకొని అందరూ కూడా ఆయనకు ఓట్లు వేయటం జరిగింది. మరి ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో, ఎంత నమ్మకం పెట్టుకున్నారో అంత అన్యాయం చేశాడు, అంత ద్రోహం చేశాడు. ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఎవరూ రద్దు చేయాలి ముఖ్యమంత్రి. కానీ ఈయన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకి తీరని అన్యాయం చేశాడు. మరి ఇతను ఓడిపోతేనే ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగింది. దానికోసం మేము సాయశక్తుల తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులతో కలిసి ఈ రాష్ట్రంలో జగన్ను ఓడించడానికి మేమంతా పనిచేస్తూ ఉన్నాం. పట్టణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేక ఎత్తుగడలతో వస్తున్నాయి. దాని మీద కొంతమంది రాళ్ళు చేశారని, ఈ విధంగా చేశారని
చూస్తున్నారు. కానీ అది కనుక పక్కన పెడితే కానీ పూర్తి స్థాయిలో మాదిగలకి మాదిగ రెల్లికి ఇంకా ఒప్పుకోలాలకి చాలా అన్యాయం జరుగుతుంది కదండి. దీనికి ఇప్పుడు రాయి డ్రామా ఆడుతూ ఉన్నారు, ఇదేం కొత్తది కాదు. గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి అది మొదటిసారి కాబట్టి జనం అంతా నమ్మారు. ఇప్పుడు ఆ డ్రామాలు నమ్మే పరిస్థితి లేదు. అందరూ ప్రజలంతా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళదు. ఎట్టి పరిస్థితుల్లో అతను ఎన్ని డ్రామాలు వేసినా ఈసారి ఓడిపోక తప్పదు. విజయవాడ పార్లమెంట్ ఎవరికి ఇస్తారు? మూడు పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ రోజున రాష్ట్ర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అపక్షమైన విధానంగా తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఈ రోజున అన్ని పార్టీలు ఏకమయ్యి ఒక ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం, ఆ ఉమ్మడి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని ధీమాతో మేము పనిచేస్తున్నాము. రేపు ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకొని పార్లమెంటుకి, అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారి తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున మేము బహుమతిగా ఇస్తామని చెప్పేసి మనసారా చెప్తున్నాను. అట్లాగే రేపు రాబోయే పార్లమెంట్లో రిజర్వ్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్ని మా ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా చేసి దాన్ని మాకు దళిత సంఘాలకు న్యాయం చేస్తారని నేను రెల్లి సంఘం తరఫున రాష్ట్ర కార్యదర్శి చెప్పండి సార్. ఇప్పుడు దాదాపుగా మన టీడీపీ అనేది గతంలో యాక్చువల్ టీడీపీ అంటేనే మాదిగకి సంబంధించిన పార్టీగా చాలా మంది చెప్తున్నా ఉన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ కూడా అదే నెంబర్ అనుకుంటున్నా. ఎందుకంటే అవతల 29 ఎస్సీబీ ఉంటే అందులో 10 మాత్రమే కేవలం మా మాదిగలకి ఇచ్చి మిగిలిన 19 కనీసం రిలీఫ్ ఇవ్వలేదు. ఇంకా దాన్ని ఒప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు. అటువంటి మొత్తం చేసిన అటువంటి వ్యక్తిని అభినవ అంబేద్కర్ అని కొంతమంది కూడా పేర్కొంటారు. దీని నా పేరు లోపు ఎంఆర్పిఎస్ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం. అన్న జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి రావాల్సినటువంటి సప్లాన్ నిధుల కాడ నుండి మొత్తం 19 పథకాలని కూడా ఆయన తీసుకొని ఇవాళ దళితులను మోసం చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ దళితులనే మోసం చేసి దళితులే నా అండదండ, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలని మోసపూరితమైనటువంటి ప్రజల మీద మోసపూరితమైనటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ కోసం 11 మంది మాదిగ యువకులు బలిదానం అయితే ఒక్క మాట కూడా మరి దానికోసం మాట్లాడకుండా అది చట్టవిరుద్ధం అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మాట్లాడి మరి మాదిగల మనోభావాలను దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఈ రోజున ఇక ఓడిపోవటానికి దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే మాదిగలు ఎంఆర్పిఎస్ మొత్తం ఎంఆర్పిఎస్ ఉపకులాలు మాదిగ రెల్లి పాకి సింధు దక్కలి కూడా మొత్తం ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి తెలుగుదేశం మహాకూటమి పక్కన ఉన్నారు. మరి అందుకని ఓడిపోవడానికి దగ్గరగా ఉండడం అనేటువంటి దానికి సంకేతాలు కూడా వెళ్ళిపోయినాయి. అందుకనే ఆయన ఈ రోజున మాదిగలకి 10 సీట్లు ఇచ్చి మాలలకి 9 సీట్లకి ఎక్కువ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏ రోజునైనా సరే మరి ఆయన మరి నిజం తెలుసుకున్న రోజున మాదిగలు మాకు ఏ రోజున ఆయన దగ్గరికి రాలేదు, తీపి మాటలు తప్ప మాకు ఉపకారమైనటువంటి పనులు ఏమీ చేయలేదు. ఆయన అంబేద్కర్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకొని అంబేద్కర్ కంటే గొప్పవాడా అయిందా? ఒకసారి ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంబేద్కర్ పేరు తొలగించి విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం అంటే ఆయన ఎంత దిగజారినటువంటి రాజకీయాలు చేస్తాడో దానికి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆయన దిగజారు రాజకీయాలు అంబేద్కర్ పేరు తొలగించి ఆయన పేరు పెట్టుకోవడమే ఆయన దిగజారు రాజకీయాలకు నిదర్శనం. అది మరి అట్లానే మరి ఏదైతే దళితులకు న్యాయం చేస్తున్నారో దళితులకు అన్యాయం చేసి న్యాయం చేస్తున్నారనే మాట మానుకోవాలి. నేను అన్యాయం చేసినాను ఎప్పటికైనా ఒప్పుకోకపోతే మరి అదే చంద్రబాబు నాయుడు మరి మాకు నష్టం చేసిన స్వచ్ఛంగా ఒప్పుకొని ఈ రోజు నుండి నేను న్యాయమైనటువంటి నడవడికలో నడుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 100 మంది గారికి మాట ఇచ్చారో మరి దాన్ని నమ్మి
ఇవాళ మా కూటమి తరఫున నేను స్పష్టంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. నేను తప్పనిసరిగా మా కూటమిని గెలిపించుకుంటా. మా కూటమిని ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతును, మరి కేంద్రంలోని మా మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికంగా మా తెలుగు రాష్ట్రాల్లోని అధికంగా మరి మా కూటమి గెలుస్తుందని మేము స్పష్టంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు